హలో ఫ్రెండ్స్, టైటానిక్ షిప్ వచ్చిందంటే చూడడానికని వెళ్ళినాం. అది చూశాక నా బిడ్డని లోపలికి వెళ్ళకుండా ఆపడం చాలా కష్టం. లోపలికి వెళ్ళాక ఆపడం ఇంకా కష్టం. అస్సలు మా మాట వినకుండా పోతూనే ఉంది. వాళ్ళ మమ్మీ చేయి పట్టుకొని ఆపినా కూడా ఆగట్లేదు. చేయి తీసేసి మరీ పోతుంది. షిప్ మీదకి వెళ్ళడానికి స్టెప్స్ వేశారు. దాని నుండి కొంచెం ముందుకు వచ్చాక మంచి సిట్టింగ్ ఏరియా వేశారు ఇక్కడ. అలాగే కాసేపు ఉండి ఫ్యామిలీ ఫొటోస్ కూడా తీసుకున్నాం. చాలానే తీసుకున్నాం, అందులో ఇదొకటి. ఇక్కడ చాలానే సోఫా సీట్లు వేశారు. మా బంగారు తల్లి చూడు, ఎక్కడికి రాకపోయినా తెగ ట్రై చేస్తుంది. అలా మమ్మీ వచ్చి కూర్చోబెట్టింది. మళ్ళీ కూర్చుంటుందా, కూర్చోకుండా దిగేసింది. పరిగెత్తుకుంటూ మళ్ళీ వేరే క్యాబిన్లోకి వెళ్ళిపోయింది. ఈ క్యాబిన్ మాత్రం వైట్ అండ్ గోల్డ్ కలర్లో చాలా చాలా బాగుంది. అలాగే వాళ్ళ మమ్మీతో కాసేపు దావడి మూతలాట ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసింది. మీరు కూడా మీ ఫ్యామిలీతో, మీ పిల్లలతో ఇలా ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఒక కామెంట్ కానీ లైక్ కానీ చేయండి. షిప్లో నుంచి బయటకు రాగానే షాపింగ్ చేయడానికి చాలా షాప్స్, ఆడుకోవడానికి చాలా గేమ్స్ కూడా ఉన్నాయి. మా పాపకైతే సెట్ అయిన గేమ్ ఒకటి ఉంది. 1 ఇయరే కాబట్టి క్రికెట్ గేమ్స్ ఏమి ఎక్కించలేదు. పక్కనే ఒకటి బాల్స్ జోన్ అని ఉంది. దాంట్లోకి వెళ్ళాక సూపర్గా ఆడుకుంది. బాల్స్తో కాదు, అక్కడున్న పిల్లలతో పాటు బాల్స్తో కూడా ఆడుకుంది. చాలా చాలా ఎంజాయ్ చేసింది. మమ్మల్నే మర్చిపోయింది, పిలిచినా కూడా రావట్లేదు. పక్కనే జాయింట్ వీల్స్, మ్యాజిక్ కార్స్ అంటూ చాలా ఉన్నాయి పెద్దవాళ్ళకి. మా బంగారు తల్లి అలా ఆడుకుంటుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. మీరు కూడా మీ పిల్లలతో పాటు ఇలా ఒక్కసారైనా ఎగ్జిబిషన్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. మా బంగారు తల్లి అందరికి వెళ్ళగానే మమ్మల్ని మర్చిపోయింది. మేము పిలిచినా కూడా రావట్లేదు. అక్కడున్న పిల్లలతో బాగా ఆడుకొని చివరికి ఒక టెడ్డీబేర్ తీసుకొని వచ్చేసింది. మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టాటా.